కౌరవుల తరపున రాయబారిగా సంజీవుడు పాండవులను కలిసి సంజీవుడు పాండవులకు ఏం చెప్తాడు అంటే, ధృతరాష్ట్రుడు దుర్యోధన పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వాలి. ధృతరాష్ట్రుడు దుర్యోధనుని అడుగుతే, దుర్యోధనుడు చావనన్నా చస్తాగాని సూది మొనం మోపినంత జాగా కూడా ఇవ్వను దుర్యోధనుడు అన్నాడు. అంతేకాకుండా ధృతరాష్ట్రుడు ముసలివాడు అవ్వడం వల్ల దుర్యోధనుడు మాట వింటలేడు. ధృతరాష్ట్రుడు ఏమంటాడు అంటే, యుద్ధం వలన చాలా కుటుంబాలలో ప్రాణాలు పోయి రోడ్డున పడతాయి. పాండవులు కౌరవులు కొట్టుకుని చస్తుంటే నేను విని నా గుండె తట్టుకోలేదు. పాండవులారా మీరే అర్థం చేసుకోండి. ధృతరాష్ట్రుడు ఏమనుకుంటున్నాడో అలాగే దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడో రాయబారిగా వచ్చిన సంజీవుడు పాండవులకు చెప్పాడు. దానికి ధర్మరాజు, కట్టె విరక్కూడదు పాము చావాలి అంటే ఎలా సంజీవా? మా 5గురు అన్నదమ్ములం ఆలోచించి ఏం నిర్ణయం తీసుకున్నామో తెలియజేస్తాం. ధర్మరాజు మీరు బయలుదేరండి అని సంజీవుడికి చెప్తాడు. కౌరవులు పాండవులు యుద్ధం చేయడం వల్ల చాలా మంది సైనికులు చనిపోతారు. తన పూర్వీకుల ఆస్తి 5 ఊర్లను ఇవ్వమని అడుగుదామని అనుకుంటాడు. ధర్మరాజు రాత్రి ఆలోచించి మరుసటి రోజు తన తమ్ముళ్ళకి 5 ఊర్ల సంగతి చెప్తాడు. అర్జునుడికి భీముడికి నచ్చకపోయినా ధర్మరాజు మీద ఉన్న గౌరవంతో ఒప్పుకుంటారు. పాండవులంతా కలిసి రాయబారిగా శ్రీకృష్ణుడిని పంపాలి అనుకుంటారు. ధర్మరాజు శ్రీకృష్ణుడితో, యుద్ధం వల్ల చాలా నష్టాలున్నాయి కాబట్టి మా పూర్వీకుల 5 ఊర్ల ఆస్తిని ఇవ్వమను, దానికోసం రాయబారిగా ఎల్లు బావా అని శ్రీకృష్ణుడిని ధర్మరాజు అడుగుతాడు. శ్రీకృష్ణుడు, నేను వెళ్తా కానీ మీ తమ్ములతో ఒకసారి మాట్లాడతా అంటాడు. ధర్మరాజు సరే అంటాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జున కౌరవులను నాశనం చేయడం కోసం పశుపాత అస్త్రము వజ్రాయుధం సంపాదించావు. ఇప్పుడు ధర్మరాజు సంధి అంటున్నాడు, మరి నువ్వేమంటావు? అర్జునుడికి ఇష్టం లేకపోయినా ధర్మరాజు కోసం నా అన్న ఇష్టమే నా ఇష్టము అంటాడు. కృష్ణుడు భీముణ్ణి అడుగుతాడు, ఆనాడు దుర్యోధనుడు కురుసభలో ద్రౌపదిని నా తొడ మీద కూర్చుందిరా అన్నాడు. ఓరి దుర్యోధన, నాకు అవకాశం వచ్చిన రోజు నా గదతో నీ తొడను పగలగొట్టకపోతే నా పేరు భీముడే కాదు అన్నావు. ఇప్పుడు ఏమంటావు భీమా? భీముడు కోపంతో, వాణ్ణి వదిలే సమస్యే లేదు. ధర్మరాజు కోపంగా చూసేసరికి భీముడు అన్న ఇష్టమే నా ఇష్టం అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.